ఏయ్ ఇదిగో కానీ ఎన్ని క్లాసులు ఉన్నాయి సార్? 5 క్లాసులు సార్. 5 క్లాసులు ఎంతగా డివైడ్ చేసుకొని పిల్లలకి ఇవన్నీ డిస్ప్లే చేయటం రామచంద్రాపురంకి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? రామచంద్రాపురంకి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? పక్కనే కదా. ఇక్కడికి రామచంద్రాపురానికి ఇక్కడికి 30 కిలోమీటర్లు ఉంటుంది. 6 కిలోమీటర్ అబౌ ఒకటి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్ట్రీట్ లైన్ కూడా ఒక్కడికైనా పోయిందంటే మొత్తం అందకాలం చీకటి అయిపోయింది. అది ఎక్కడ ఉంది? బోర్ ఎక్కడ ఉంది? అక్కడ ఆ చర్చి ఉంది కదా, చర్చి పక్కనే ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్లో ఉంటుంది. అది వైఎస్ఆర్ పార్టీ ఆయన వల్ల కాదు ఎమ్మెల్యే. ఆయన ఎప్పుడెప్పుడో వేయించాడు. ఇప్పుడు ఒక 6-8 ఏళ్ళు ప్రతాప్ రెడ్డి వాళ్ళ ప్రభావం మేము ఇప్పుడు మధ్యలో దాతనం ఉంటుంది. వీళ్ళు చేస్తానే అంటారా కానీ ఆడవాళ్ళు ఎత్తి చేతలు
కాలువలు లేవు, మంచినీళ్ళు వసతి లేదు. ఇవన్నీ మాకు అసలు ఏం సక్రంగా చేస్తుండ్రు, మాకు ఎవరు చేయటం. అదేనంటే చేస్తాం అంటుండ్రు. ఏం చేసాం మేము? ఏమైతే అడగాల, ఎవరు ఒకరు ధైర్యం చేసుకొని అడగకపోతే అట్టా? అదయ్యా నువ్వు ఎక్కడికైనా వేసుకో. ఇప్పుడు ఈ వేసి కూడా దాదాపు 7 సంవత్సరాల పైన అవుతుంది. మరి ఆ రోడ్డు వేసి ఒక బోరేను, ఆ బోరింగ్లో నీళ్ళు సదరంగా రావు, కొట్టి చేతులు నొప్పులు. ఏమంటే మేము కష్టాలు పడి మేము ఇది బాధపడుతున్నాం. మాకు ఈదల్లో కుళాయిలు లేవు, ఏమి లేవు. మేము ఈ బాధలు పడుతుంటే మమ్మల్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. స్టేషన్ ఎప్పుడు వస్తుంది సార్? నేను బెడ్రూమ్లో ఉన్నాను. ఎలక్షన్ కోడకుండా ఎవరినైనా బైండ్ ఓవర్ చేస్తున్నారా? ఎలక్షన్ కోడ్ కింద ఎవరినైనా బైండ్ ఓవర్ చేస్తున్నారా? చేస్తున్నారు సార్. సార్ మీ వాయిస్ కావాలి సార్ కొద్దిగా. ఓకే సార్. ఓకే సార్, నేను మధ్యాహ్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అలా కొంచెం భాష తలుపేసి తలుపేసి టీవీ ఎవరా అది వచ్చాడు ఎక్కడికి వచ్చిన్నాడా? యాదవ్ సార్
గౌరవనీయులు కావలి శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు మంగళవారం తన కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు మస్తాన్ రావు గారి గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది. మాజీ శాసనసభ్యుడు సహకరించడం లేదు అభివృద్ధి కార్యక్రమాల్లో, నాకు అనుమానం అడ్డుపడుతున్నాడని చెప్పి ఆయన మస్తాన్ రావు గారిని విమర్శిస్తే మేము పాత్రికేయుల సమావేశం పెట్టి మస్తాన్ రావు గారు ఏ విషయంలో సహకరించలేదు, ఈ 6 నెలల్లో నువ్వు చేసిన కార్యక్రమం ఏందని చెప్పి మేము ప్రశ్నిస్తే మేము ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అనవసరమైన విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో సోదరుడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కామరాజ్ సురేష్ గారు కొన్ని అవాకులు చవాకులు పేలటం జరిగింది. నేను గత శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో నిత్యం ఫోన్లో సంభాషించినట్టు, వాళ్ళ టచ్లో ఉన్నట్టు, నేను తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసినట్టు వాళ్ళు పత్రికాముఖంగా ఒక ప్రకటన విడుదల చెప్పారు. వాళ్ళకు నేను సవాలు విసురుతున్నా. సోదరుడు కామరాజు నిత్యం చర్చికి పోయి యేసుప్రభువును కొలుస్తుంటాడు. అలాగే సోదరుడు కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడరు కన్వలపూడి నారాయణ గారు అనునిత్యం శివాలయం వెళ్ళి శివుణ్ణి కొలుస్తుంటాడు. మీరిద్దరు కొలిసే దేవుళ్ళ మీద మీరిద్దరు ప్రమాణం చేసి నేను మీతో అనునిత్యం టచ్లో ఉన్న కాల్ డేటాని పాత్రికేయుల సమక్షంలో మీరుగా నిరూపిస్తే నేను నా రాజకీయ జీవితానికి రాజీనామా చేసి తప్పుకొని ఏ శిక్ష విధించిన ఆ శిక్షకు నేను సిద్ధంగా ఉన్నా. మీరు నిరూపించకపోతే మీ పదవులకు రాజీనామా చేస్తారా అని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. అలాగే కావలి మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ కింద ఒక 45 ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అమ్ముకున్నారని చెప్పి మీరు ఒక గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. కావలి తెలుగుదేశం పార్టీలని కాదు, కావలి నియోజకవర్గంలో నిరుద్యోగులుగా చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న కొందరు యువకులకి ఉద్యోగాలు ఇప్పించాలి, వాళ్ళకు ఒక జీవనోపాధి కలిగించాలని చెప్పి గౌరవ మాజీ శాసనసభ్యులు మస్తాన్ రావు గారు మున్సిపల్ అధికారులతో మాట్లాడి మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న అవుట్సోర్సింగ్ పోస్టుల్లో యువకులను చేర్చడం జరిగింది. ఎవరు కూడా ఏ లీడర్ కూడా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు అమ్ముకున్న దాఖలు లేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. పచ్చకాంగ్రెలోడికి లోకమంతా పచ్చగా కనపడుతుందని చెప్పి లోగడ మీరు ఇచ్చిన ఉద్యోగాలు కానీ మీరు చేసిన కార్యక్రమాలు కానీ మీరు అమ్ముకున్నారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. నిజాయితీ గల పార్టీలో నిజాయితీ గల నేత కింద మేము పనిచేస్తూ ఉన్నాం. మీలాగా మేము లోగడ మున్సిపల్ ఎన్నికల్లో 16 మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలిచి మస్తాన్ రావు గారు ఎవరికి ఫలానా వ్యక్తి మున్సిపల్ చైర్పర్సన్ అంటే రూపాయి తీసుకోకుండా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మా కౌన్సిలర్లు కానీ మేము కానీ అభ్యర్థికి ఓటేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు మొన్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థికి మీరు ఓటేయడానికి ఎంత డబ్బులు తీసుకుని ఓటేశారో కావలపట్నం ప్రజలందరికీ మీ నిజాయితీ తెలుసు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే రామనారాయణ రెడ్డి దగ్గరికి మీ మస్తాన్ రావు గారు వెళ్ళేవాళ్ళు తరచు వెళ్ళి ఆయన పనులు చేయించుకునేవాడు. ఆయన కూడా నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పి మీరు అడగడం జరిగింది. రామనారాయణ రెడ్డి గారు జిల్లా మంత్రిగా తరచూ కలవడం జరిగింది. కావలి నియోజకవర్గంలో ఆనాడు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా 400 కోట్ల రూపాయలతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మస్తాన్ రావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు 6 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమం ఏందో చెప్పమని చెప్పి అడిగితే ఏదో లేనిపోయిన విషయాలన్నీ మాట్లాడారు. అలాగే మీ శాసనసభ్యులు ఏ మంత్రి దగ్గరికి పోయి ఈ 6 నెలల్లో ఎన్ని కోట్లు గ్రాంట్ తెచ్చాడో కూడా తెలియజేయాలని కోరుతా ఉన్నాం. మేమే మస్తాన్ రావు గారు మస్తాన్ రావు గారి అనుచరులు కానీ మస్తాన్ రావు గారి అనుమాయులు కానీ ఎవరు మద్యం కేసుల్లో కానీ అక్రమంగా కానీ జైలుకు పోయి రిమాండ్ అనుమతించిన దాఖలు లేవు. మీ అనుచరులు మీ ప్రతాప్ రెడ్డి అనుల శిష్యులు మీ ప్రతాప్ రెడ్డి అనుచరులు మద్యం కేసులో జైలుకు పోయి రిమాండ్ చేసిన దాఖలు ఉన్నాయి. ఆ కేసును మాపుకోవాలని చెప్పి ఎలాగైనా సరే ఆ కేసుల నుంచి బయటపడాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరతామని తెలుగుదేశం పార్టీ మంత్రి చుట్టూ తిరుగుతున్న మీరని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే వ్యక్తిగత విషయాలు మాట్లాడదనుకుంటే మేము సిద్ధం.
మీరు వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మీ చరిత్రలన్నీ కూడా కావల ప్రజలకు ఆల్రెడీ తెలుసు. మేము కూడా మీ చరిత్రలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మేము వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే కావలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు మస్తానరావు గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి ధ్యేయంగా ఉన్నాడు. మీరు ఎక్కడికి రమ్మన్నా, ఏ మంత్రి దగ్గరికి రమ్మన్నా, ఏ అధికారి దగ్గరికి రమ్మన్నా మేము వచ్చి ఎల్లవేళ ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. అలాగే మీ శాసనసభ్యుడు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుకు 6 నెలలు గెలిస్తే నియోజకవర్గ అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏం చేయాలి అన్న సందర్భాలు కూడా ఈ రోజుకు నోచుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ కావలి నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. కాబట్టి మేము ఏ చర్చకైనా, ఏ కార్యక్రమాలకైనా మీరు చెప్పారు మేము ఉద్యోగాలు అమ్ముకున్నామని. ఒక ఉద్యోగం అమ్మినట్టు నిరూపించినా కూడా మేము ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. లేకపోతే మీరు తెలుగుదేశం పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నీతికి నిజాయితీకి మంచి పేరైనటువంటి బీదా మస్తానరావు గురించి మాట్లాడటం ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తారని చెప్పి వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. అలాగే ఆనాడు ఆనం రామనారాయణ రెడ్డి గారి దగ్గరికి తిరిగిన మాట వాస్తవమే. ఎందుకు తిరిగారంటే నియోజకవర్గం అభివృద్ధి కోసం, ఇక్కడ ఉండే పేద బలహీన బడుగు వర్గాల అభ్యున్నతి కోసం, వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు న్యాయంగా ప్రజలకు చేరాలనే ఉద్దేశం కోసం ఆ రోజు ఆనం రామనారాయణ రెడ్డి గారి దగ్గరికి తిరగడం జరిగిన మాట వాస్తవమే. కానీ ఈరోజు మీరు తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారని మేము అడుగుతున్నాం. మీ మద్యం కేసులు మాఫీ చేసుకునే దానికోసం మంత్రుల చుట్టూ తిరుగుతున్నారని మేము చెప్తున్నాం. అలాగే మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, హైదరాబాద్లో నాయకుల చుట్టూ మీ కేసులు మాఫీ చేసుకునేదానికి తిరుగుతున్నారు. మీరు ప్రజలు కానీ అందరూ అర్థం చేసుకోవాలి. నియోజకవర్గ అభివృద్ధి కోసం తిరిగేటువంటి బీదా మస్తానరావు గారు ఎక్కడ, కేసులు మాఫీ కోసం తిరిగేటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ అని చెప్పి మీరు ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే అనునిత్యం పార్టీ కోసం, కార్యకర్తల శ్రేయస్ కోసం పాటుపడేటువంటి మా అధ్యక్షుడు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు గారి గురించి విమర్శించేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది దారుణం. ఒక పార్టీలో ఎదుగుతున్నటువంటి వ్యక్తి మీద ఇటువంటి నిందలు మోపడం అన్నది మీకు సమంజసం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు తెలియజేసుకుంటున్నాం. ఇందిరమ్మ గృహాల్లో అవినీతి చేసింది ఎవరు? ఆ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి వార్డులో ఒక గృహం కూడా ఇవ్వకుండా మొత్తం మీరే తీసుకుని అవినీతికి పాల్పడింది ఎవరని కూడా మీ మీద మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరే ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ని ఎంక్వైరీ చేయించుకుంటే బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకనైనా ఈ నిందలు మాపి బీదా మస్తానరావు గారితో సహకరించి ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటే ప్రజలు మిమ్మల్ని మన్నించి క్షమిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
ఆ బిందు కన్నా పోయి బోరింగ్ నీళ్ళు వస్తాయి బిందు అది నిండేది ఓట్లకు వచ్చిన వాళ్ళు అందరూ చెప్తున్నారు వేపిస్తామని ఏరియా ఇంతవరకే కుళాయి లేదు అసలు ఇక్కడికి వచ్చి తీసుకోపోతాం ఇక్కడికి వచ్చినా కూడా ఇద్దో ఈమె అరసద్ది బోర్ అసలు లేదు బోర్ అది ఆడకి పోవాలి లేకపోతే ఆ బేతనాపేటకు పోవాలి చెప్పారా అధికారులు చెప్తున్నారు వచ్చిన వాళ్ళు అందరు చెప్తున్నారు చెప్తారు పోతారు ఇంకా ఓట్లు అయిపోయినాయి కదా మన పంచాయతీ ఎలక్షన్ కదా ఆ పంచాయతీ ఎలక్షన్ పోయింది అప్పుడు చెప్పారు ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ వస్తారా అదిగో వేస్తామని చెప్పారు ఇదిగో మట్టి తోలిపోయారు నెల అవుతుంది ఈ రోడ్డు మట్టి తోలి అప్పుడు లేకపోతే మోకాటు పట్టి నీళ్ళల్లో ఉండేవాళ్ళం మా ఇంటి వెనకంతా నీళ్ళే అదిగో 8 నెలలు అవుతుంది స్తంభాలు వేసి 10 రూపాయల బల్బులు ఉంటారా అవి ఎన్ని రోజులు ఉంటాయా అవి వేసారు 3 రోజులు కూడా లేవు చీకటి ఎవరు పట్టించుకుంటారు బిందెలు ఎత్తుకొని పొలవరని పోవాలి మాకేమైనా కుళాయిలా బలాయిలా ఏముంది ఈదల్లో కుళాయిలన్నా ఇస్తే అనుకోవచ్చు ప్రతి ఒక్క ఊరు కాడ కాట్ల పెట్టలేదు చూడు ప్రతి ఇంటి కాడ కుళాయి నేలకు పోయే వలలేదు మన ఊరే కానీ నలుగురు మాట్లాడదామంటారు అలా అది 2 రూపాయలు వచ్చి చేతిలో పెట్టాలి సయ్యి సంబంధం లాక్కోబాతరు